వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తోంది ఇరాన్ అమెరికా వార్. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఏంటి? ఇన్వెస్టర్లు ఇప్పుడు చేయాల్సిందేంటి? యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి? ఇదే వాటి స్పెషల్ డిబేట్. డిబేట్లో పాల్గొంటున్నారు సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మరి కాసేపట్లో బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. మాధవిరెడ్డి గారు, గతంలో మనం అమెరికా టారిఫ్స్, తర్వాత బడ్జెట్, దాని ఇంపాక్ట్, మార్కెట్స్ ఎట్లా ఒడిదుడుకులకు గురవుతున్నాయి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు అనుకోని పరిణామం ఒక రకంగా అంటే అటు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కానీ అది నిజమైపోయింది. ఇంకా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. మొత్తం పశ్చిమాసియా మొత్తం కూడా కొంత అతలాకుతలం అవుతున్న వాతావరణం ఉంది. మార్కెట్లు కూడా భారీగా పడిపోతున్నాయి. నేను ఒక్కరోజు 20 లక్షల కోట్లు ఆవిరైపోయిందంటే ఇట్స్ ఎ బిగ్ బ్రేక్ త్రూ. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఓవరాల్ అన్ని మార్కెట్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. రైట్. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది మార్కెట్? ఒక 4 వారాల వరకు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశారు. మీ అంచనా ఏంటి? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నుండి మనం గమనిస్తూ ఉంటే ఎవరు ఒక మాట మీద నిలబెట్టినట్టుగా కనిపించట్లేదు. అంటే క్షణక్షణం లాగా రోజు రోజుకి కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ స్టాండ్ కూడా మారిపోతూ ఉంది. ముందంతా ఏమన్నారు, మేము అందరం కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, నెగోషియేషన్స్ అవుతున్నాయి, తర్వాత ఇరాన్తో ఒక న్యూక్లియర్ సెటిల్మెంట్ చాలా పాజిటివ్ గా జరగబోతోంది, మేము కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం అన్నారు. ఇక నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ దే హ్యావ్ డిక్లేర్డ్ ద వార్. సో ఇంత అనిశ్చితి అనేది, ఇంత వాల్టిలిటీ అనేది ఈ రోజు రేపు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో మొత్తం గ్లోబల్ అంటే ఇది ఒక్క కంట్రీకి సంబంధించినట్టుగా లేకుండా అన్ని ఎకానమీస్ కి, ఎస్పెషల్లీ మేజర్ ఎకానమీస్ దీంట్లో ఎక్కువగా మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అంటే లైక్ మీరు యుఎస్ ఎకానమీ అయితే డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సో అక్కడ కూడా మనకి స్టీప్ ఫాల్ అనేది కనిపించింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ ఎకానమీస్ అంటే చైనా, ఇండియాకి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వీఆర్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఆయిల్. 80% మనం డిపెండెంట్ ఇంపోర్ట్ ఆయిల్ మీద. సో ఇది మనకి వార్ వల్ల వచ్చిన ఈ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ ఏదైతే ఉందో, అంటే ఐదర్ మనకి అక్కడ నుంచి అంటే సప్లైస్ ఉన్నా తెచ్చుకోలేని పరిస్థితి, హార్మోజ్ మొత్తం అంతా అంటే సప్లై చైన్ అంతా కూడా నౌకలు ఆగిపోయాయి. సో సప్లై చైన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది ఇప్పుడు మనకి దాదాపుగా ఎన్నో అంటే మేము కూడా గమనిస్తున్నాం, ఒక 2 years నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా పాజిటివ్ గా మన ఇండియన్ ఎకానమీకి ఉన్నాయండి. $60, $65 మధ్యలో ఉంటే మన ఎకానమీ చాలా పాజిటివ్ గా ఉన్నింది చాలా రోజులు. కానీ ఇది ఒక్కసారిగా $65 నుంచి అసలు $80, $83 ఇట్లా వెళ్ళిపోవడంతో మనమైతే చాలా ప్రాబ్లమ్స్ లోకి మనము వెళ్ళిపోయామండి. ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుందో అది డెఫినెట్ గా మన ఎకానమీకి మంచిది కాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాల్సి వస్తుంది. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఇదంతా సైకిల్ అన్నమాట. సో ఇది ఫైనల్ గా మీకు నాకు కూడా ఇంపాక్ట్ అయ్యే డే అనేది వచ్చేస్తుంది. రైట్. అంటే మరి ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? నిజంగా 4 వారాలు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు కదా, కానీ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, మధ్యలో ఆగిపోతుందో తెలియదు. కానీ కొంత తీవ్రత చూస్తున్నప్పుడు మరి కొద్ది రోజులు కంటిన్యూ అయ్యేలాగానే ఉంది. మరి ఇలాంటప్పుడు పరిస్థితి ఏంటి? మన మేజర్ కన్సర్న్ అంతా కూడా యుద్ధం కన్నా మనకి ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై మీదే మన కాన్సన్ట్రేషన్ అంతవరకే ఉంది. ఎందుకంటే మనం డైరెక్ట్ గా యుద్ధంలోని మనం ఎవరితోని సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి మనము వెనకాల లేదు, మనం ఎవరు కూడా వెళ్ళడం లేదు. సో మనకున్న ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ పర్టికులర్ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ ఎంత వరకు డిస్టర్బ్ అవుతాయి, ఎన్ని మంత్స్ వరకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎన్ని వారాల వరకు ఉంటుంది ఈ సప్లై చైన్ అంతా, ఎప్పుడు మనకి ఇదవుతుంది. ఇది ఒక క్లారిటీ. ఇంకో క్లారిటీ అయితే ఎప్పుడు మళ్ళీ నార్మల్ ప్రైసెస్ కి క్రూడ్ ఆయిల్ వస్తాయి. మనకి $70 వరకు కొంచెం బెటరేనండి. అంతకన్నా అబవ్ ఉంది అంటే డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ ద స్టాక్ మార్కెట్స్, డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ ద మన ఇండియన్ ఎకానమీని అయితే బాగా హర్ట్ చేస్తుంది. $70 ఇప్పుడు $82 ఉన్నది, అది $70 కి ఎప్పుడు వస్తుంది? అసలు $82 నుంచి 85 కి వెళ్ళలేదని చెప్పలేం కూడా. అది $85 ఎందుకంటే ఇప్పుడు కొంచెం
మళ్ళీ ఏమంటున్నారంటే ఇండియాని కొంచెం మినహాయిస్తాము, ఇండియాకి వెళ్తున్న ఏవైతే ఈ క్రూడ్ ఆయిల్ హార్మూజ్ జలసంధి ద్వారా చైనా నౌకలను మాత్రమే అనుమతించారు. అన్ని దేశాల నౌకలు యుఎస్, యూరోప్ అందరినీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు కొంచెం మళ్ళీ మనం అక్కడ నుంచి టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, మన టాక్స్ అక్కడికి వెళ్ళాయి. సో మనం కూడా 80% అంటే దాదాపుగా ఆ పర్టికులర్ ఆ ఇరాన్ ఆ ప్లేస్ నుంచి మనం 40% వరకు ఆ రూట్ నుంచి మనము తెచ్చుకుంటున్నాం అంటే 40% అంటే చాలా మనకి హర్ట్ అవుతుంది అండి. సో మన దగ్గర సప్లైస్ కూడా తగ్గిపోతున్నాయి. ఎస్పెషల్లీ గ్యాస్ సప్లైస్ అయితే అన్ని లేవండి, అంత నిల్వలు అనేవి. అంటే అట్లీస్ట్ క్రూడ్ ఆయిల్ అయినా కనీసం సప్లైస్ ఉన్నాయి, కానీ గ్యాస్ అయితే మనకి ఇమీడియట్ గా సప్లైస్ అయితే ఎవరు అంత మెయింటైన్ చేయలేదు. సో దట్ ఈస్ గెటింగ్ ఎ వెరీ బిగ్ కన్సర్న్ ఫర్ అవర్ కంట్రీ లైక్ ఇండియా, వేర్ క్రూడ్ అండ్ గ్యాస్ మనం చాలా వాటి మీద డిపెండ్ అయిపోతున్నాం కాబట్టి. సో ఆల్రెడీ టాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఏ మాత్రం కొంచెం అంటే ప్రైస్ అయితే తగ్గినట్టుగా అయితే కనిపించట్లేదండి, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గకపోవచ్చు కానీ బట్ సప్లైస్ ఏమైనా నెమ్మదిగా మనకి తెచ్చుకునే అవకాశం అయితే రష్యా కూడా మనకు ఆఫర్ చేస్తుంది. అవును, ఇంకా అదే ప్రస్తావించబోతున్నాను. రష్యా కూడా నిన్న చైనా భారత్ కి అవసరం అనుకుంటే మేము ఆయిల్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ టఫ్ టైంలో అంటున్నారు వాళ్ళు. కానీ అక్కడే కదండి గ్లిచ్ అంతా ఉంది. అసలు ప్రాబ్లమే స్టార్ట్ అయింది మనం రష్యా ఆయిల్ కొంటున్నామని. అవును, ఇప్పుడు మళ్ళీ మనం రష్యా ఆయిల్ కొంటున్నాం అంటే మళ్ళీ ట్రంప్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ డిప్లొమాటిక్ గ్లిచ్ అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ఇబ్బంది పెట్టకపోవచ్చు, ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి అన్నది కూడా అంతర్జాతీయంగా జరుగుతుంది చర్చ. ఎందుకంటే ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్, ఎందుకంటే అక్కడైనా వదిలిపెట్టాలి. ఐదర్ వాళ్ళైనా మనకి ఆ ప్లేస్ అనేది ఇచ్చి మన సప్లైకి కొంచెం లైన్ క్లియర్ చేయాలి, లేదు అంటే మనం రష్యా ఆయిల్ అయినా ఈజీగా బై చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మన దగ్గర అయితే ఆప్షన్స్ అయితే టు దట్ ఎక్స్టెంట్ అయితే సప్లైకి అయితే ఏమి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, కానీ బట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడు తగ్గుతాయి అనే దాని మీదే మనకి చాలా ఉందండి. సో ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకు రాబోతుంది. సో ఇంపాక్ట్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. రైట్, అంటే మనకి ఓవరాల్ గా యుద్ధం మొదలయ్యాక దేశీయ స్టాక్ మార్కెట్ లో దాదాపు 21.32 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్ల భవిష్యత్తు ఏంటి అనేది నా ప్రధాన ప్రశ్న. అవునండి. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు కాముగా ఉండడం బెటరా, లేదంటే కొన్ని స్టాక్స్ని ఎంచుకోవచ్చు కొన్ని రంగాలకు సంబంధించి, లేదంటే వెయిట్ అండ్ సీ పాలసీ బెస్టా? సో దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. అంటే ఈ యుద్ధంకు ముందు కూడా మనకు చాలా రిస్క్స్ ఉన్నాయి, అవి ఇంకా పోలేదు. లెట్స్ ఎగ్జాంపుల్ FIS సెల్లింగ్ ఉందనుకోండి, అది ఇంకా జరుగుతూనే ఉంది కదా. అంటే మనకి దాదాపుగా ఈ 4 సెషన్స్ లో 22,000 కోట్లు అమ్మేశారండి. నిన్న కూడా 8,700 కోట్లు వాళ్ళ FIS సెల్లింగ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. సో అక్కడ నుంచి అయితే మనకి ఏమీ రిలీఫ్ అయితే రాలేదు. రూపీ డిప్రిసియేషన్ మనకి బిఫోర్ వార్ కూడా రూపీ అనేది బాగా డిప్రిషియేట్ అవుతుంది, అది ఇంకా డిప్రిషియేట్ అనేది మనకి జరుగుతుంది. మేబీ RBI అప్పుడప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యి మళ్ళీ 90కి తీసుకొస్తుంది, మళ్ళీ అది 92కి వెళ్తుంది. ఆ ప్రాబ్లం కూడా మనం ఏమీ సాల్వ్ చేసుకోలేకపోతున్నాము. సో FIS సెల్లింగ్, ఈ రూపీ డిప్రిసియేషన్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా బిఫోర్ వార్ ఎట్లా ఉందో ఇప్పుడు కూడా ఇంకొంచెం ఇంటెన్సిఫై అయినట్టుగానే మనకు కనిపిస్తుంది. సో ఈ టైంలో స్టాక్ మార్కెట్ లో ఎంత టైం రికవరీ పడుతుందని అందరి క్వశ్చన్. అసలు రికవరీ అవుతుందా, లేదు అంటే ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుందా అనేవే అందరికి వస్తున్న క్వశ్చన్స్ అండి. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే మనం చాలా అంటే టైమ్స్ లో చాలా రిజలియంట్ గా చూపించాం. అంటే మేబీ మనం పెరగకపోవచ్చు కానీ బట్ ఎక్కడైతే మార్కెట్ పడుతుంది ఇమీడియట్ గా సపోర్ట్ అయితే మనకి కనిపిస్తుంది. నిన్న మనకి చూస్తే కాస్పీ కానీ హ్యాంగ్సంగ్ కానీ మిగతా అన్ని కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువగా నష్టానికి గురయ్యాము. సో రెసిలియన్స్ అనేది కనిపిస్తుందండి. అంటే తక్కువ సపోర్ట్ లెవెల్స్ అయితే, అంటే ఇప్పుడు 24,000 అనేది మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 24,300 అనేది మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ లెవెల్లో కొంచెం బయింగ్ అనేది కానీ మనకు వచ్చినట్లయితే ఇక్కడ మార్కెట్స్ అనేవి సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ 25,000 కి వెళ్ళడానికి అటెంప్ట్ చేయడానికి. బట్ ఏంటంటే పేషెన్స్ అనేది పోతోందండి, పోర్ట్ఫోలియోస్ సహనం అనేది నశిస్తోంది. అదైతే కొంచెం బాగా ఇన్వెస్టర్స్ కి అయితే ఇబ్బంది పడుతుంది. రైట్, మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం మార్కెట్లను శాసిస్తోంది. ప్రధానంగా మన దేశ మార్కెట్ యుద్ధం మొదలైన తర్వాత దాదాపు 21 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్న అంశం ప్రస్తుతం ఒళ్ళు గగురు పుడిచేలా చేస్తోంది. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అంశంకి సంబంధించి డిబేట్ కంటిన్యూ అవుతుంది. నాగేంద్ర సాయి గారు, మనం చూసాం కోవిడ్ తర్వాత కొంచెం ఈ స్టాక్ మార్కెట్లోకి రావటము, డీమ్యాట్ అకౌంట్లు పెరగటం ఇదంతా ఎక్కువైంది. దీన్ని కూడా వన్ టైప్ అంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టే వాళ్ళు చాలామంది కూడా మళ్ళీ దీన్ని కూడా ఒక ఆప్షన్గా ఎంచుకోవటం అనేది మొదలైంది. కానీ జరుగుతున్న పరిణామాలు 1 by 1 కొన్నిసార్లు మార్కెట్లు పడిపోవటం, మళ్ళీ మార్కెట్లు లాభాల్లోకి రావటం, ఇదంతా ఒక ఫినామినాగా మారింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక బిగ్ షాక్ లాగా
ఆల్రెడీ యుద్ధం మొదలైన తర్వాత మార్కెట్లు నష్టాన్ని చవిచూస్తున్నాయి. అలాగే ఇది 4 వారాల నుంచి 5 వారాల వరకు యుద్ధం ఉండొచ్చు అని ఆల్రెడీ మనం ట్రంప్ ప్రకటించారు. యుద్ధానికి అంతం ఎప్పుడు ఉంటుందో చెప్పలేమని నెతన్యాహు అంటున్నారు. మీ అంచనా ఏంటి? మార్కెట్ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? సతీష్ గారు, యాక్చువల్ గా ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే మనం ఇది ఎక్స్పెక్ట్ చేసామండి. అంటే 2026 జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంత ఈజీ అయిన టాస్క్ ఏం కాదు 2026 అనేది. ఎందుకంటే రకరకాల అంశాలు మనం ఆ పక్కనున్న ఇది, ఎందుకంటే యుక్రెయిన్ రష్యా 4 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. అండ్ ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా చాలా కాలం నుంచి ఈ టెన్షన్స్ ఉన్నాయి. బట్ ఈ 2026 స్టార్టింగ్ నుంచి మనం ఇన్వెస్టర్స్ కూడా అనేక సందర్భాల్లో చెప్పాం, అండ్ మన ప్రోగ్రామ్ లో కూడా చెప్పాం 2026 నుంచి హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోకండి. మహా అయితే మేజర్ సింగిల్ డిజిట్, హైయెస్ట్ సింగిల్ డిజిట్ అంటే మేబీ 9% లేదా గరిష్టంగా డబుల్ డిజిట్ లో 12 నుంచి 15% మీరు మాత్రమే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అంతకు మించి ఈసారి ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి మనం ముందు నుంచి వార్న్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మధ్య జరుగుతున్న అయితే సంక్షోభం, అలాగే ఇరాన్ కూడా ఈ స్థాయిలో రిటాలియేట్ చేస్తున్నైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇరాన్ దగ్గర ఇంతకాలం అంటే యుఎస్ ఎక్స్పెక్ట్ చేసినంతగా మరీ 1 రోజులో 2 రోజుల్లోనే అయిపోతుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేకపోయారు. ఎందుకంటే ఇరాన్ కూడా గట్టి రిటాలియేషన్ అయితే చేస్తుంది పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఇది ఎంతకాలం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు లేము. కాకపోతే నేను చెప్పేది ఒకటే అండి, పదే కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో మనం నెగిటివ్ గా అంత నెగిటివ్ మోడ్ లో ఉండాల్సిన పనేం లేదు. నెగిటివ్ మోడ్ ఏదైనా ఉందంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా అమ్ముతున్నారు. మన జీడిపి డేటా చూసుకుంటే మనం రీసెంట్ గా నంబర్స్ సరి చేసిన తర్వాత కూడా, అంటే బేస్ రేట్ మార్చిన తర్వాత కూడా మనకి జీడిపి చాలా స్ట్రాంగ్ గా 6.7 6.8 దాకా జీడిపి ఉంది. మన జిఎస్టీ నంబర్స్ తీసుకుని కూడా దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరిలో చూసాం. వరుసగా 5వ నెలలో కూడా ప్యాసింజర్ వెహికల్ సేల్స్, 4-వీలర్ సేల్స్ ఆల్మోస్ట్ 5th మంత్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి మనకి. అంటే డొమెస్టిక్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే మనం క్రూడ్ ఆధారపడి ఉన్నాం కాబట్టి దాదాపు 85% దాకా ఇతర దేశాల మీద మనకి ఈ క్రూడ్ ఫ్యాక్టర్ ఒకటే మనల్ని ఎక్కువగా వేధిస్తుంది. అదర్ దాన్ దట్ మనం మరీ అంత పానిక్ మోడ్ లో వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి. అంటే కొందరు ఈ బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అవలంబించాలంటున్నారు కదా, అసలు ఏంటి బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ? సో బై ఆన్ డిప్స్ స్ట్రాటజీ అవలంబించవచ్చండి. కాకపోతే లోత్ ఎక్కడ దాకా మార్కెట్ లో ఒక ప్రిన్సిపల్ ఉంది, మనం ఎప్పుడు లోలో కొనలేం, హైలో అమ్మలేం. అది అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. సో మనం మార్కెట్స్ లో ఏంటంటే డోంట్ టైమ్ ద మార్కెట్. మీరు ఎంతకాలం టైం మార్కెట్ లో పెడతారో, ఎంతకాలం టైం మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంచుతారో అదే మీకు రివార్డ్ ఇస్తుంది అనేది మనకు చరిత్ర చెప్తుంది. సో మీరు ఏదైనా క్వాలిటీ స్టాక్ ని ఐడెంటిఫై చేస్తుంటే, అంటే ఈవెన్ ఎల్ఎన్టీ లాంటి పెద్ద స్టాక్స్ చూద్దాం. సో ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ డైలీ ఒక రోజులో 5% నుంచి 10% దాకా ఎల్ఎన్టీ లాంటి స్టాక్, హెవీ వెయిట్ స్టాక్, నిఫ్టీలో ఉన్న స్టాక్ పడుతున్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి స్టాక్స్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం పిక్ చేసుకోవచ్చు. లేదా మంచి క్వాలిటీ స్టాక్స్, అంటే ఫండమెంటల్ కి చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్, అంటే మేజర్ గా ఈ ఇంటర్నేషనల్ రిస్క్లు తక్కువగా ఉండి డొమెస్టిక్ ఎకానమీ వైపు ఫోకస్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ ని మనం పిక్ చేసుకోగలిగితే అప్పుడు బై ఆన్ డిప్స్ పనికొస్తాయి. కానీ ఈ మిడ్ క్యాప్, మైక్రో క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పడ్డాయి కదా అని కొనుక్కుంటే వెళ్తే దాని లోతు తెలియదండి. అంటే ఇది బాటమ్ లెస్ పిట్ అంటారు మార్కెట్ ని. ఈ లోతు ఎంత దాకా వెళ్తుందో ఎవరు ఊహించలేరు. సో అందువల్ల క్వాలిటీ స్టాక్స్ లో ఉన్నప్పుడు మాత్రమే బై ఆన్ డిప్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. కానీ చిన్న చితక స్టాక్స్ లో మాత్రం ఇలాంటి స్ట్రాటజీ వర్కౌట్ కాబోదండి. మాధవరెడ్డి గారు, అంటే ఆయిల్, ఎయిర్లైన్స్ షేర్లు నష్టాలను ఉన్నాయంటున్నారు కదా, అంటే ఇప్పుడు వాటి జోలికి వెళ్ళటం ప్రమాదకరమా? 4 వారాలు ఆగాల్సిన అవసరం ఉందా? లేదండి, ఇవి కొంచెం అంటే కంపెనీస్ సెన్సిటివ్ విచ్ ఆర్ రైజ్ ఇన్ ద క్రూడ్ ఆయిల్ ప్రైస్. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కి సెన్సిటివ్ గా ఉన్న కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అలానే మిడిల్ ఈస్ట్ కి ఎక్స్పోజర్ ఎక్కువగా, అంటే వాళ్ళ బిజినెసెస్ గానీ వాళ్ళ రెవెన్యూస్ గానీ మిడిల్ ఈస్ట్ కి ఎక్కువగా చేసే కంపెనీస్ ఉన్నాయి. అవి కూడా కొంచెం జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేయాలి. సో ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఉందనుకోండి, పెయింట్స్ పూర్తిగా మనకి క్రూడ్ ఆయిల్, అందుకనే అది కొంచెం మనము సెన్సిటివ్ గా తీసుకోవాలి. అలానే కొన్ని ఎఫ్ఎంసీజీ అనేది ఆటోమేటిక్ గా రేట్ పడుతుందండి. కొనుగోలు చేయొచ్చు ఫ్యూచర్. లేదండి, నీడ్ టు బి అవే ఫ్రమ్ సర్టన్ టైం వరకు కొంచెం వెయిట్ చేయాలి. ప్రతి దాన్ని క్యాచ్ చేయడానికి రెడీగా ఉండకూడదండి. వి షుడ్ నాట్ క్యాచ్ ఎవ్రీథింగ్. అంటే క్యాచ్ ఫాలోయింగ్ ద నైఫ్. ఇప్పుడు మీ ఏదో నైఫ్ పడిపోతుందంటే దాన్ని క్యాచ్ చేస్తే మనం హట్ అవుతాం కదా. సో లెట్స్ నాట్ క్యాచ్ దోస్ కైండ్ ఆఫ్ నైఫ్స్. వాటిని అలా లెట్ ఇట్ గో అని వదిలేయాలి. ఆ తర్వాత మనకు కొన్ని ఏంటంటే ఎఫ్ఎంసీజీవి కూడా కొంచెం ఈ ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది కదండి. సో ఎప్పుడంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుందో ఇవి కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్
హెచ్యుఎల్, డాబర్, వరుణ్ బ్రావరేజెస్ ఇలాంటివి కొన్ని అవి కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యే, అంటే ప్రతి 1% ఇంక్రీజ్ కి కొన్ని కంపెనీస్ కి రెవెన్యూస్ లో 1% పైన కన్నా వాటి వాల్యూమ్స్ లో తేడా వస్తుందండి. సో అలాంటివి మనం గమనించాలి. అలానే మిడిల్ ఈస్ట్ కి నుంచి రెవెన్యూ తెచ్చుకున్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అంటే వాటికి ఎక్కువగా అంటే డాబర్ గానీ, మ్యారికో గానీ, తర్వాత పిడిలైట్ గానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రెవెన్యూస్ దాదాపుగా మిడిల్ ఈస్ట్ నుంచి ఒక 3-4%, 5% వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ కంపెనీస్ రెవెన్యూస్ నెక్స్ట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ లో కనిపిస్తాయి కదా, దట్ విల్ రిఫ్లెక్ట్. ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం తగ్గుతాయి, తగ్గగానే మళ్ళీ దాంట్లో మళ్ళీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంచెం తగ్గుతుంది, మళ్ళీ రెవెన్యూస్ వాళ్ళు ఎప్పుడైతే కార్పొరేట్ రిజల్ట్స్ చూపిస్తారో అప్పుడు కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఎవరు కూడా కొన్ని ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సెన్సిటివ్ ఏదైతే ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండాలి. మిడిల్ ఈస్ట్ కి ఏవైతే ఎక్స్పోజర్ కంపెనీస్ ఉన్నాయో వాటికి కొంచెం దూరంగా ఉండాలి. లెట్స్ నాట్ క్యాచ్. బట్ ఏంటంటే ఎవరైతే ఈ కొంచెం ఈ పోర్ట్ఫోలియోస్ లో ఉన్నారో కొంచెం మానిటరింగ్ అయితే ఖచ్చితంగా అవసరం అండి. మానిటరింగ్ చేసుకుంటూ మనకి ఏ స్టాక్స్ లో మనం ఉండాలి, ఏ స్టాక్స్ లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి, అలా ఒకటే చాలా మంది మనం చూస్తున్నాం అండి. కొన్ని స్టాక్స్ అలా లాసెస్ ని హోల్డ్ చేసుకుంటూనే ఉంటారు. సో దిస్ ఇస్ ద టైమ్ హ్యాస్ కమ్, యూ కట్ ద లాస్ అండ్ కమ్ అవుట్. బయటకు వచ్చేయటమే మంచిది, కానీ వాటిని ఇంకా వెయిట్ చేస్తూ ఇంకా రికవరీ వస్తుందేమో, ఇంకా రికవరీ వస్తుందేమోనని వెయిట్ చేయకుండా లెట్స్ కట్ ద లాసెస్, అక్కడ వరకు కట్ చేసేసి మనము బయట. అలాంటివి ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి, మనం కొన్ని యావరేజ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని స్టాక్స్ ఉన్నాయి లైక్ డిఫెన్స్ స్టాక్స్. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ స్టాక్స్. ఈవెన్ ఇలాంటి టైంలో కూడా మనం పడ్డాయి అనుకోండి, ఈ డిఫెన్స్ స్టాక్స్ లో ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక రకమైన థ్రెట్ లానే ఉంది కదండి. సో ఇలాంటి డిఫెన్స్ స్టాక్స్ ఏమైనా పడితే మార్కెట్ లో కొంచెం బీడీఎల్ గానీ, బిఈఎల్ గానీ, హెచ్ఏఎల్ గానీ ఇలాంటివి కొన్ని మనం యాడ్ చేసుకోవడము. అలానే మనకి అసలు యుద్ధంతో సంబంధం లేనిది, క్రూడ్ తో సంబంధం లేనిది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. దీనికి యుద్ధానికి అసలు సంబంధం లేదు, దీనికి క్రూడ్ కి అసలు సంబంధం లేదు. సో ఇలా అన్టచబుల్ అనమాట. అంటే ఈ యుద్ధానికి ఈ క్రూడ్ కి సంబంధం లేని కొన్ని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ ఎగ్జాంపుల్ ఐ హావ్ టోల్డ్ యూ లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్. ఇందులో మనం కావాలి అంటే మార్కెట్ లో ఏమైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఇలాంటివి పడుతూ ఉంటాయి. పడుతూ ఉన్నప్పుడు మనం అలాంటి వాటిని కొంచెం సేఫ్ గా పికప్ చేసుకోవచ్చు. సో నౌ ఏంటంటే సెక్టార్ స్పెసిఫిక్ గా, స్టాక్ స్పెసిఫిక్ గా మనకు కొంచెం ఐడియా ఉంటే ఇవి తీసుకోవచ్చండి. లేదు మేడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉందంటే బెటర్ యూ గో విత్ ఎస్ఐపి మోడ్. ఎస్ఐపి మోడ్ లో ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు వారు రాగానే, బట్ దట్ ఈస్ అ రాంగ్ స్ట్రాటజీ. ఇప్పుడే మార్కెట్ లో ఉండాలండి, లేకపోతే మీకు ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనిపించదు. నేను హైలో ఉన్నప్పుడే మార్కెట్ లో ఉన్నానంటే ఇక మీకు రిటర్న్స్ ఏవి కనిపించదు. రీసెంట్ గా మా క్లయింట్స్ తో కూడా అదే ప్రాబ్లం. ఆయన ఎప్పుడో 2 years బ్యాక్ అమ్మేశారు, ఇప్పటికీ అక్కడే ఉంది ఆ పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఆయన పడిపోతున్నప్పుడు ఎన్ఏవిని ఆయన అక్యుములేట్ చేయలేనప్పుడు మార్కెట్ ఏమాత్రం రీబౌండ్ అయినా వీళ్ళకి ప్రాఫిట్ కనిపించదు. సో ఎవరైతే ఎస్ఐపిస్ చేస్తున్నారో దిస్ ఈజ్ ఎ రైట్ టైం టు హోల్డ్ చేసి ఎక్కువ యూనిట్స్ ని అక్యుములేట్ చేసుకునే పనిలో ఉండాలి. ఇంకొంచెం యాడ్ కూడా చేయాలండి. ఎందుకంటే ఈవెన్ మనం కోవిడ్ లో చూసాం కదండి. ఇప్పుడు కోవిడ్ కన్నా ఇప్పుడు కోవిడ్ లో మనం 20-30% రైజ్ పడిపోయింది. మళ్ళీ మార్కెట్స్ ఒక ఫ్యూ మంత్స్ లో వచ్చాయి. లేదు ఈసారి ఒక 1 year పడొచ్చు. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ గా నేను 5 years ఉండాలి, 10 years ఉండాలి అనే వాళ్ళైతే అస్సలు మార్కెట్ నుంచి వెళ్ళిపోయే టైం కాదండి. మార్కెట్ లో ఉండి స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా ఒక స్ట్రాటజీతో హోల్డ్ చేయాలి. రైట్. నాగేంద్ర సాయి గారు, మీ సజెషన్స్ ఏంటి? అసలు ఈ సమయంలో కొనుగోలు చేయడానికి ఛాన్స్ ఉన్నవేంటి, లేదంటే కొనుగోలు చేయకుండా వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబించాలా? సో ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్ అవసరం లేదండి. అంటే మార్కెట్స్ లో ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మార్కెట్స్ లో ఏదో ఒకటి హడావిడి ఉండే ఉంటుంది. అండ్ మీడియా కూడా ఈ మధ్య ఏంటంటే ఓవరాల్ అంటే కొద్ది చిన్న విషయం కూడా, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనుకోండి. గోల్డ్ అండ్ సిల్వర్ గతంలో ఎప్పుడు ఇంత డిస్కషన్ కి లేదు. ఇప్పుడు విపరీతమైన డిస్కషన్ వచ్చింది. లాస్ట్ మనం చూస్తే జనవరితో ఫిబ్రవరితో పోలిస్తే ఏదైతే అంటే ఏఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది 1,84,000 కోట్ల రూపాయలు మనం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉండేది అసలు గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి. అంటే జనవరిలో విపరీతంగా కొన్నారు. డిసెంబర్, జనవరి ఆ టైంలో ఏంటంటే లాస్ట్ 3-4 months ఇక మళ్ళీ గోల్డ్ సిల్వర్ కొనగలమో లేదో అన్నంత పానిక్ మోడ్ వచ్చేసింది. ఫిబ్రవరిలో అది కొద్దిగా తగ్గింది, అంటే 1,83,000 కోట్లకు వచ్చింది. అంటే చాలా మంది సెల్లర్స్ చాలా మంది అమ్ముకొని మెల్లగా బయటపడడము, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడము అయితే చూసాం. సో ఇదేంటంటే మార్కెట్స్ లో ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనకంటూ ఒక గుర్రానికి అటు ఇటు కళ్ళకు కట్టేసి ఎలా అయితే వెళ్తుందో మనం కూడా ఈ ఈవెంట్స్ ని ఏవి మెజారిటీగా పట్టించుకోకుండా మనకు గోల్ ఏంటి, మనం స్టాక్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కానీ, మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ మన గోల్ ఏంటి, దేనికోసం మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకొని ఇవేమీ ఆలోచించకుండా
మన సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిని ఫాలో అవుతూ వెళ్ళడమే. లేదు ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా వస్తాయి అంటే ఇలాంటి ఎప్పుడు మనం ఎవరు ఊహించాం ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయని. ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు వీలుంటే మనం డబ్బులు పంప్ చేయాలి. ఒకవేళ ఇప్పుడే మాధవిరెడ్డి గారు స్టాక్స్ లో మీకు కనుక ఎక్స్పోజర్ లేకపోయినా, స్టాక్స్ లో మీకు అంత ఎక్స్పర్టీస్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కొనండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో ఆర్ఎల్స్ ఏదైనా థిమాటిక్ ఫండ్స్ ఏదైనా ఉంటే థిమాటిక్ ఫండ్స్ ఇప్పుడే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నారు, అలాంటి థిమాటిక్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. డిఫెన్స్ బాగా పడ్డాయి పీక్ నుంచి, అలాంటి డిఫెన్స్ సెక్టర్ థీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఈవెంట్స్ మనకు ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్ కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి. సో ఇలాంటి ఈవెంట్స్ ని ఉపయోగించుకొని మనం డబ్బులు వీలుంటే ఎక్కువ పెట్టాలి. కానీ చాలా మంది చేసే తప్పు పదే మన చరిత్రలో డికేట్స్ కొద్ది చూస్తున్న తప్పు ఏంటంటే మార్కెట్స్ లో పడగానే ఏంటంటే మనం డబ్బులు పెట్టగానే రేపు నుంచి ప్రాఫిట్స్ అయితే రావండి మార్కెట్స్ లో. సో అట్లీస్ట్ వర్స్ట్ 10-15% అప్ సైడ్ కానీ 15% డౌన్ సైడ్ కానీ ఎప్పుడు మనం మెంటల్ గా ఫైనాన్షియల్ గా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మనం మార్కెట్స్ లోకి రావాలి. అలా ప్రిపేర్ అవ్వకుండా మనం మార్కెట్స్ లో పెట్టినప్పటి నుంచి వర్టికల్ గా 90 degrees యాంగిల్ లో ప్రాఫిట్స్ రావాలి, నష్టాలు రాకుండా ఉండకూడదు అనుకుంటే అసలు మార్కెట్స్ సూటబుల్ కాదు. కేవలం రికరింగ్ డిపాజిట్స్ కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ మాత్రమే సూటబుల్ అవుతాయి. కానీ మార్కెట్స్ లో కొద్ది గొప్ప రిస్క్ ఉంటుంది, బట్ అట్ ది సేమ్ టైం రివార్డ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. రైట్. మరి అంటే బంగారం ధర కూడా పడుతుంది అంటున్నారు కదా, ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, లేదంటే ఇది స్వల్పంగా పడటమే చూడొచ్చా? బంగారం ధరలో పెద్దగా అనుకున్నంతగా ఈసారి మార్పు లేదు, ఎందుకంటే బాగా గోల్డ్ విపరీతంగా పెరిగి ఉందండి. అంటే ఈ $5,300, $5,400 కి ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఎవరు పెద్దగా వెంచర్ అయ్యి భారీ ఎత్తున డబ్బులు పెట్టడానికి అంత ఉత్సాహం చూపించట్లేదు. అండ్ దీనికి కూడా డాలర్ స్ట్రెంత్ అయింది. మనం మేజర్ గా గోల్డ్ పడడానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ $5,400 నుంచి $5,100 కి ఆల్మోస్ట్ 4.5% దాకా గోల్డ్ అండ్ 10% దాకా సిల్వర్ పడడానికి రీజన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎస్పెషల్లీ డాలర్ కి స్ట్రెంత్ అయింది. ఆ డాలర్ స్ట్రెంత్ అవడం వల్ల జనాలు ఏంటంటే మిగిలిన కరెన్సీ ఇప్పుడు డాలర్ ఇప్పుడు జీసీసీ అంటే గ్లోబల్ కౌన్సిల్, గ్లోబల్ దేశాల్లో గల్ఫ్ దేశాల్లో ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ కరెన్సీస్ వీక్ అయ్యాయి మొన్నటి ఎఫెక్ట్ కారణంగా. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఎప్పుడు ఈ స్థాయిలో అంటే వాటి దేశాల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆయా దేశాల్లో కూడా యుద్ధాలు జరుగుతాయని చెప్పి ఏదో సెక్యూరిటీగా స్ట్రాంగ్ అనుకున్నది కాస్త గల్ఫ్ దేశాలు కూడా ఎఫెక్ట్ కనిపించింది. సో ఆ కరెన్సీస్ వీక్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కరెన్సీస్ వీక్ అవుతున్న తరుణంలో ఎవరు లేని ఈ పరిస్థితుల్లో మేబీ యుఎస్ డాలర్ ఒకటే మళ్ళీ దిక్కు అవుతుందో అన్న ఉద్దేశాల నేపథ్యంలో ఈవెన్ గోల్డ్ కూడా డంప్ చేసి యుఎస్ డాలర్ ని కొన్నారు మొన్న. అందువల్ల డాలర్ స్ట్రెంత్ అయ్యి మిగిలిన కమాడిటీస్ వీక్ అయ్యాయి. బట్ గోల్డ్ మీద మాత్రం అంటే ఇలాంటి అనిశ్చితి ఉన్నంత వరకు సిల్వర్ కంటే గోల్డ్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ నేను పదే మనం చాలా షోస్ చేసాం, మనం అనుకున్న చెప్పేదాని ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ లో స్టే ఇన్వెస్టెడ్. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల మీ పెట్టుబడులను గోల్డ్ అండ్ సిల్వర్ లో తీయకండి. గోల్డ్ అండ్ సిల్వర్ లో కనీసం మీరు ₹100 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనీసం 10% నుంచి 15% వరకు గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో మాత్రం మీ పెట్టుబడులు కొనసాగించండి. అది సిస్టమాటిక్ పద్ధత లేదంటే ఏదైనా పడినప్పుడు ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్ చేస్తారు, ఏదైనా సరే. ఓకే, రైట్. అంటే డిబేట్ ముగించే ముందు అంటే ఇప్పుడు ఇవి కాకుండా అంటే మీరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఇవి కాకుండా ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంత మార్కెట్ వాలటిలిటీ అనేది నచ్చదు. అవును, ఓకే. సో ఇందులోకి వచ్చేది ఒక 15% రావాలి అనేది, అది రావట్లేదు. అది ఇంకొక డిసప్పాయింట్మెంట్. ఏంటి ఇంత వాలటిలిటీ పెట్టుకుని ఇంత రిస్క్ తీసుకుంటున్నా మాకు కావాల్సిన కాంపన్సేట్ అవ్వడం లేదు. సో తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ 4-5%, అది ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. సో ఈ రెండింటికి మధ్య చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. దట్ ఈస్ కాల్డ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి 8 నుంచి 10% ఉంది కదా. సో బ్యాంక్ కన్నా మనకి 4-5% ఎక్కువ వస్తుంది, అలానే మీకు ఇంత వాలటిలిటీ ఉండదు. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో మీ పోర్ట్ఫోలియోలో కానీ ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఖచ్చితంగా ఒక 20% యాడ్ చేసుకోండి. అలానే బాండ్స్ ఉన్నాయండి మార్కెట్ లో, మంచి రేటింగ్ బాండ్స్ ఉన్నాయి. గవర్నమెంట్, తెలంగాణ వాళ్ళ గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. అలానే మనకి రైల్వే వాళ్ళ IRFC బాండ్స్ ఉన్నాయి. సో మాకు ఇంత స్టేబుల్ గా రిటర్న్స్ కావాలి, 8% ఫిక్స్డ్ అంటే మార్కెట్ తో సంబంధం లేకుండా మనకి FD లాగా 8%, 9% మాకు వచ్చేయాలి, నాకు 9% వచ్చేయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా అండి ఈ మార్కెట్ లో వెనకాల వెళ్ళకండి. సో మీకు ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేదు, ఆ పేషెన్స్ లేదు, మాకు ఈ వాలటిలిటీ వద్దు అనుకుంటే గో ఫర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బాండ్స్ ఉన్నాయి. అవి సెకండరీ బాండ్స్ ఉన్నాయి, తర్వాత మనకి ప్రైమరీ బాండ్స్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి ఏమైనా కావాలంటే వీ కెన్ గివ్ ద సమ్ సజెషన్. రైట్, థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు. మనం చూస్తున్నాం వార్ ఎఫెక్ట్ మార్కెట్లపై కనిపిస్తోంది.
అలానే ఎవరు ఎక్కువగా ఆందోళన చెందొద్దు, కొంత వెయిట్ అండ్ సీ పాలసీలో ఉండటం అనేది బెస్ట్ ఆప్షన్. అలాగే కొన్ని రకాల స్టాక్స్ని కొనుగోలు చేయొచ్చు, కొన్ని రకాల స్టాక్స్ కొనుగోలు వైపు వెళ్ళకపోవడమే మంచిది. కొన్ని పడుతున్నప్పుడు కొంత అవకాశం ఉంటే వాటిని కొనుగోలు కూడా చేయొచ్చు. అంతకు మించి వేరే ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మాధవిరెడ్డి గారు, నాగేంద్ర సాయి గారు వివరించారు. చూద్దాం మరి ఈ అనిశ్చితి ఎక్కువ రోజులు ఉండకుండా ఇన్వెస్టర్లకు కొంత లాభాలు రావాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ డిబేట్.